నల్గొండ పట్టణ కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు ఘనంగా జరిగాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో నిమజ్జన శోభయాత్రకి తీసుకువెళ్తున్నట్టు మారోజు కాళిదాస్ గురుస్వామి తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు ఘనంగా జరిగాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో నిమజ్జన శోభయాత్రకి తీసుకువెళ్తున్నట్లు మారోజు కాళిదాస్ గురుస్వామి తెలియజేశారు. తమ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని వారు తెలిపారు. అమ్మవారి శోభయాత్ర కాలనీవాసులందరూ కలిసి విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు, కాలనీవాసులు, నల్గొండ ప్రజలు పాల్గొన్నారు. ఇది అమ్మవారి సేవ. ఇక్కడ మేము 4వ సంవత్సరం నుంచి ఇక్కడ మాలలు వేసుకుంటున్నాం, అమ్మవారి దీక్షలు చేస్తున్నాం, అమ్మవారి శోభయాత్ర చేస్తున్నాం. ఇక్కడ ఈ కాలనీల వాసులంతా మాకంతా సహకరించి ఈ మహిళలంతా మేము ఎప్పుడంటే అప్పుడు మా ఇంట పెన్ను కట్టి చదువుతున్నారు భవన్. అయితే మేము చేయబట్టి 4వ సంవత్సరం, ఈ సంవత్సరం 4వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంగరంగ వైభవంగా అమ్మవారి దయ వల్ల కృపతోని మంచిగా మేము జరిపిస్తున్నాం, జరుగుతున్నాయి. ఆమె ఎట్లా చెప్తే మేము అట్లా చేస్తున్నాం. అలా అమ్మవారు చాలా ఇక్కడ పవర్ఫుల్ ఉంటుందండి. నెంబర్ 1 పవర్ఫుల్. చాలా అంటే చాలా అసలుకి అమ్మవారు మొత్తం నిజంగా ప్రత్యేకంగా కనబడ్డట్టే ఉంటుంది. ఇట్లా వచ్చి అట్లా వేసుకొని వచ్చినాం మేము మాల. అంటే అమ్మవారు అక్కడ అంత అది ఉంటుంది అన్నమాట, పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ. మేము వేసుకోవడానికి కారణం కూడా ఇట్లా చూసిపోయి వేసుకోవడమే అనమాట. అమ్మవారిని ఫస్ట్ టైం కానీ చాలా మంచిగా అనిపించింది. జై దుర్గా, జై దుర్గా, జై శక్తి. 4 సంవత్సరాలు అమ్మవారిని పెట్టబట్టి 4 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నా. ఈ సంవత్సరం మాల వేస్తున్నా నేను. మా గురువు గారు, మా మహిళలందరూ, మా కార్యకర్తలు చాలా బాగా చెప్పినట్టు ఉంటారు. అన్ని వేళలా సహకరిస్తారు. ఏ కార్యక్రమానికైనా ముందుండి అన్ని చేస్తారు. అమ్మవారి దైవాన్ని చాలా బాగున్నాము. మీరు ఎవరు ఏం కోరుకున్నా అందరికి మంచి ఏది కోరుకున్నా అమ్మవారు కటాక్షాలన్నీ అందిస్తుంది. అందరు రోడ్ నెంబర్ 2 మేము 4 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఇక్కడ జరిగినట్టు నా వరకు తెలిసిన వరకు ఇక్కడ కలశాలైనా, చిన్ని హోమమైనా, లక్ష దీపాలైనా, బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అసలు ఈ కాలనీకి రావడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మా కాలనీ వాసులు అందరూ ఎంతో అసలు లక్కీ పర్సన్స్ అందరూ. ఈ కాలనీలో పక్క కాలనీ నుంచి కూడా వచ్చి ఇంత అసలు ఒక ఊరు, ఒక ఫ్యామిలీ లెక్క కలిసిపోతున్నారని అందరూ అనుకుంటున్నారు. అసలు ఐఎమ్ లక్కీ. గురుస్వామి మా కాలనీలో ఉండడం మాకు ఎంతో అదృష్టం. మేము అందరం ఎంత హ్యాపీ అంటే అసలు ఇంట్లో దీపాల పండుగ, దసరా అది దానికి మించి మేము చేసుకుంటున్నాం. ఆటలు, పాటలు, బతుకమ్మలు అయితే మేము బతుకమ్మ ప్రతిరోజు బతుకమ్మ ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలుపెట్టి సద్దల బతుకమ్మతో ముగించి మేము ఆటలు, పాటలు చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2 నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ 12 సంవత్సరాలు మేము వినాయక చవితి చేశాము, వినాయక పండుగ చేశాము. అందరూ కూడా దాంట్లో కూడా అందరు కాలనీ వాసులు అందరూ కూడా చాలా చక్కగా పాల్గొని ఆటలు, పాటలు అన్ని చక్కగా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మేము అమ్మవారిని పెట్టుకున్నాము. ఇప్పుడు 4వ సంవత్సరము ఈ చక్కగా మేము జరుపుకున్నాము. అందరూ కూడా కాలనీ వాళ్ళందరూ కూడా చాలా సహకరించారు.
సహకరించారు. ప్రతి ఇంటింటికి కూడా అందరూ కూడా నివాళులు అన్ని అర్పించారు. నివాళులు హాయిగాను నివాళులు అమ్మవారికి చూపించారు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనము ఏ ఇబ్బంది లేకుండా దాసు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా చేశారు. దాసు గారు మనకు ఈ కాలనీలో ఉండడం అనేది మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి అందరికీ ఎప్పుడు కూడా దీవెనిస్తూ ఉంటారు. అందరూ కూడా మంచిగా పిల్ల పాపలతో సంసారాలతో అందరూ మంచిగా ఉండాలని ప్రతిసారి కూడా ప్రతి